చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఎలక్షన్ పైన ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నాను మీరు? చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారు కదా, ఆ సిచ్యువేషన్లో జరిగిన పరిణామాలను చూస్తే మీకు అనిపిస్తుంది అరెస్ట్ ఏమనుకుంటున్నారు? అరెస్ట్ చేయటం చేసిన విధానం తప్ప. అరెస్ట్ చేయటం ఉంది. ఇప్పుడు ఈ రాజకీయం అన్నాక చేస్తారు, ఎవరినైనా చేస్తారు. నాకు నా అనుమానం ఉంటే చేస్తాను. ఇప్పుడు నన్ను చేస్తే మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరు నిప్పు ఎవరు ఉప్పు అనేది మనకు తెలియదు. రాజకీయాల్లోకి వెళ్ళినాక ఎవరు నిప్పులు కాదు 100%. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు లాంటి కేసు పెట్టాలనుకుంటే ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళాలి. అంటే జరుగుతుందంటే జరుగుతుంది, 100% ఫ్రాడ్ జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. ఇదే కేసుగా పెట్టుకోవాలనుకుంటే ఇంక్లూడింగ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పుడున్న దాంట్లో కూడా మళ్ళీ జైల్లో పెట్టాలి. ఓకే, ఎవరైనా పెట్టాలి. సో దాన్ని మనకు చూసి చూడనట్టు వదిలేయాలా, సీరియస్గా తీసుకోవాలా? ఏదైనా కానీ కోర్టులో ఫైట్ చేసుకోవాలి. అరెస్ట్ చేశారు, రొటీన్లో వెళ్ళిపోయింది, చేసుకుంటారు. బట్ అరెస్ట్ ఆయన్ని పట్టుకెళ్ళి తెల్లారగట్ట వెళ్ళి అర్జెంటుగా అంత హడావిడి చేసి పట్టుకొని తీసుకెళ్ళాలా అనేది అంటే అనవసరం. అంత పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ఓకే, బట్ దానివల్ల పెద్దగా తేడా ఏమి రాలా. పెద్ద ఏదో అనుకున్నాము. నా ఉద్దేశంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం లాభం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి లాభం జరిగింది. అంటే ఓట్లుగా లాభం జరగల, మైలేజ్గా లాభం జరిగింది ఆయనకి. ఓకే, ఆయనకి ఏంటంటే అయితే దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. వాళ్ళ నాయకత్వం లోపం ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు అంతటి వాడిని లోపల ఇస్తే వీళ్ళెవరు కనపడకుండా తిరగటం అనేది చాలా అసహ్యంగా ఉంది, చాలా బాధగా ఉంది. నీకు హైదరాబాద్లో జనం ప్రొవిషన్ ఇచ్చారు, ఎక్కడో 54 దేశాల్లో పెట్టారని చూపిస్తున్నాం మనం. మన ఆంధ్రాలో ఏం పెట్టారు అంటే చాలా తక్కువ. రానివ్వలేదు బయటకు అసలు ఎవరిని. ఇవన్నీ ఒట్టి మాటలమ్మా. మమ్మల్ని రానివ్వలేదు. మేము వెళ్ళలేదా వైజాగ్కి వెళ్ళి మేము చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అరెస్ట్ చేస్తానంటే మేము తిరగలేదు రోడ్లు ఏమట. రానివ్వలేదు అనే పదం అసలు వాడద్దు. రానివ్వకపోతే రావటం అనేది రాజకీయ పార్టీ. ఓకే, మనం ఉద్యమం ఎప్పుడు చేస్తాం? ఓకే, రానివ్వకపోతే ఉద్యమం రాణిస్తే ఉద్యమం ఏముంది ఒక్కది. నేను రానివ్వట్లేదు కాబట్టి బయటకు వస్తున్నా కాబట్టి నాకు ఉంటుంది. అప్పుడే కదా నాకు జోష్ వచ్చేది. అగ్రెసివ్నెస్ లేదంటున్నారు ఆ పార్టీలో. లేదు, మొత్తం లేదు. అసలు ఏమి చెప్పబడిపోయి ఉంటే ఎవరు మాట్లాడకుండా ఎవరు అక్కడ చేశారు ఇక్కడ చేశారు స్టేట్మెంట్లు ఇళ్లలో కూర్చొని వాళ్ళు కదా బయటికి రావాలి. సో సెకండరీ నాయకత్వం లేకుండా చేసుకోవటం పెద్ద బ్యాడ్ ఆ పార్టీ. సరే, ఇప్పుడు ఇంతకుముందు రామారావు గారు, నాగేశ్వర గారు పెద్ద లెజెండ్స్ స్టార్స్ ఉన్న టైంలో సినిమా వేరు, పరిశ్రమ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు అనేది రకంగా ఉండేది. ఇప్పుడు సినిమా పరిశ్రమ ప్లస్ ఇండస్ట్రీ అంతా కలగవ పొలగం అయిపోయిందని చెప్పేసి పార్టీల వైజ్ కుంపట్లో వచ్చింది, ఇండస్ట్రీలో చీలికి వచ్చిందని టాక్ నడుస్తుంది. దీన్ని మీకు ఏకీభవిస్తారా? చీలికంటే ఎప్పుడు ఏ వర్గం ఆ వర్గం ఉంటానే ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు తప్ప లేకపోతే ఎవరు ఇందాకే చెప్పే కదా ఎవడు కుంపటాడుదని. సో చీలికి వచ్చిందని కొత్తగా ఏదో కనిపెట్టినట్టు మనం ఏదో వాస్కోడిగా మనలాగా ఏం అక్కర్లా. ఎప్పుడు అప్పుడులో రామారావు గ్రూప్ వేరు, నాగేశ్వరరావు గ్రూప్ వేరు అనేవారు కదా. శోభన్ బాబు గారు వేరు, కృష్ణ గారు వేరు, అట్లా చిరంజీవి గారు వేరు, బాలకృష్ణ గారు వేరు. ఇట్లా ఎప్పటికప్పుడు గ్రూపులుగానే ఉన్నాయి కదా. అవసరం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. గ్రూపులు యాక్చువల్గా నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళు ఎవరికి గ్రూపులు ఉండవు. మధ్యలో మన పుట్టవాళ్ళు ఇప్పుడు మీరు ఎవరితో చేస్తున్నారు, నేను ఎవరితో చేస్తున్నాను, మనం వెంటనే గ్రూపులు కట్టేసి మనం మాట్లాడతాం. వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు. సాయంత్రం వేసరి శుభ్రం కూర్చొని మంది ఇస్తారు అందరికి. మీరు ఇప్పుడు చిరంజీవి గారితో మాట్లాడారు, చిరంజీవి గారితో రిలేషన్ గురించి మాట్లాడారు. బాలకృష్ణ గారు కలిసి సినిమాలు చేసే అవకాశం రాలేదా మీకు? లేకపోతే బాలకృష్ణ గారితో అసోసియేషన్ కుదరలేదు ఇంతవరకు? బాలకృష్ణ గారితో పర్సనల్ అసోసియేషన్ చాలా బాగుంటుంది నాకు. ఆయన కూడా నేను అంటే చాలా ఇష్టంగా ఉంటారు. ఆయన ఏదన్నా అంటే మాట్లాడతాం. సినిమా చేద్దామని అనుకున్నాను, 2-3 సార్లు అనుకున్నా కానీ కుదరలేదు. సబ్జెక్ట్ దొరకాలి, అది దొరకాలి. సార్, ఇప్పుడు బాలకృష్ణ గారు చూసుకుంటే ఒక సినిమా హీరోనే కాదు, పొలిటికల్ లైఫ్ కూడా ఉంది. పొలిటికల్ అనాలిసిస్లో, పొలిటికల్ క్రిటిక్గా మీరు పొలిటికల్ విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. బాలకృష్ణ గారు ఇప్పుడు పొలిటికల్ కెరీర్ ఎలా ఉందనుకున్నారు? సినిమా పొలిటికల్ రెండు కలిపి ప్రయాణం చేస్తారు ఆయన పొలిటిక్స్ ఏమో చేసేస్తూ ఉంటారు. జర్నీ రెండింటిపైన జర్నీ చేస్తారు కదా. బయట కనపడ్డ మనిషి వేరు, బాలకృష్ణ గారు పొలిటికల్గా వేరు. అంటే మనం బయట చూసే బాలకృష్ణ గారు, పొలిటీషియన్ బాలకృష్ణ చాలా తేడా ఉంది. అంటే బయట చూసే మనిషి ఆయన చాలా ఈజీ గోయింగ్, అసలు ఏమి పట్టించుకోడు, ఈ రాజకీయంగా ఏం తెలియదు అనుకుంటాం. కానీ ఆయనకి ప్రతిదీ తెలుసు. అంటే నేను క్లోజ్గా ఒక 3 days నేను ఉన్న ఆయనతో.
డే అండ్ నైట్ ఉన్నాం. 3 days అనుకోకుండా ఊటీ వెళ్ళాం. ఊటీ కాదు, గోవా వెళ్ళినప్పుడు ఉన్నాం. ఓకే. చూస్తే ఆయనకు వచ్చే ఫోన్లు ఎక్కడ విలేజెస్ నుంచి, అక్కడి నుంచి చిన్న చిన్న ఉద్యోగాల నుంచి వాళ్ళందరూ చేసి అందరితోనూ ఆయన ఓపిక్గా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ కాంటాక్ట్స్ లేకపోతే మాట్లాడరు కదా. సో నేను అంతకుముందు బాలకృష్ణ గారు మాకు తెలిసి అసలు ఈయన ఎవరితో మాట్లాడు, ఈయన చాలా ఇదిగా ఉంటాడు, కోపంగా ఉంటాడు, అది ఇది అనుకున్నాం. కానీ ఆ 3 రోజులు చూసినాక ఈజ్ ఎ డిఫరెంట్ బాలకృష్ణ. పొలిటీషియన్ బాలకృష్ణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హీరో బాలకృష్ణ. పొలిటికల్గా మీరు చెప్పారు. సినిమా పరంగా చూసుకుని కూడా ఇప్పుడు ఈ మధ్య బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు అన్ని సినిమాలు. మీరు కొన్ని సినిమాలను విశ్లేషించారు కూడా. ఆయన సినిమా జర్నీ ఎలా ఉందంటారు ఇప్పుడు? ఇప్పుడు ప్రమాణంగా ఉంది, టాప్లో ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఉన్న బ్యాచ్లో ఆయన రేంజ్ ఆయనకు ఉంది. రేంజ్ ఆయనకు ఉంది ప్రస్తుతం, ఊపు ఉంది ప్రస్తుతం.